లాగిన్ అండ్ బుకింగ్. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా లాగాన్ చేసి డ్యూటీ మొదలు పెట్టండి. ఈ స్క్రీన్పై మీరు మీ ప్రొఫైల్ వివరాలు చూస్తారు. ఓలాతో ట్రిప్స్ తీసుకోవడం మొదలుపెట్టిన వెంటనే మీరు మీ రేటింగ్స్, మీ ఆదాయం మరియు మీరు పూర్తి చేసిన బుకింగ్స్ని చూడవచ్చు. ఇంకా మీరు మీ అకౌంట్, ఇన్సెంటివ్ సమాచారం, శిక్షణ కేంద్రం మరియు పర్ఫార్మెన్స్ వంటివి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కొత్త టూల్స్ జత చేయబడవచ్చు, కాబట్టి ఈ సెక్షన్ చూస్తూ ఉండండి. బుకింగ్స్ అందుకోవడానికి మీరు సిద్ధమైన వెంటనే ఆన్ డ్యూటీ బటన్ క్లిక్ చేసి లాగిన్ అయ్యి మీరు మీ పని గంటలు నియంత్రించవచ్చు. ఒకసారి ఖాతాదారుడు రైడ్ రిక్వెస్ట్ చేసిన వెంటనే ఓలా బుకింగ్ని మీకు కేటాయిస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఖాతాదారుడి రిక్వెస్ట్ అంగీకరించడానికి ఒకే బటన్ నొక్కడమే. మీ రైడ్ పికప్ చేసుకోవడానికి మీరు సిద్ధమయ్యారు. స్క్రీన్పై ఖాతాదారుడి వివరాలు మీరు చూస్తారు. ఖాతాదారుడి పేరు, ప్రదేశం, పికప్ సమయం మరియు కార్ రకం ప్రదర్శింపబడును. మీరున్న ప్రదేశం నుంచి ఖాతాదారుడున్న ప్రదేశం యొక్క దూరం కూడా చూపబడును. దయచేసి గుర్తుంచుకోండి, ఖాతాదారుడిని మీకోసం వేచి ఉండేలా చెయ్యకండి. ఓకే బటన్ క్లిక్ చేసిన వెంటనే ఖాతాదారుడి కోసం వెళ్ళాలి. ఖాతాదారుడి ప్రదేశానికి త్వరగా చేరుకోవడానికి నావిగేట్ బటన్ నొక్కడం ద్వారా ఎల్లప్పుడూ నావిగేషన్ వాడండి. ఈ నావిగేషన్ ఆప్షన్ ఖాతాదారుడి ప్రదేశానికి వెళ్ళడానికి మీకు టర్న్ బై టర్న్ డైరెక్షన్ అందిస్తుంది మరియు తక్కువ సమయంలో త్వరగా వెళ్లే రూట్ చూపుతుంది. డైరెక్షన్ లేదా ల్యాండ్ మార్క్స్ కోసం ఖాతాదారుడికి ఫోన్ చెయ్యకండి. దానికి బదులుగా నావిగేషన్ని అనుసరించండి. ప్రతిసారీ ఖాతాదారుడికి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం వల్ల మీ రేటింగ్ దెబ్బతింటుంది. మీరు ఖాతాదారుడి దగ్గర వెళ్లేటప్పుడే మీ ఏసీ స్విచ్ ఆన్ చెయ్యడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఖాతాదారుడికి క్యాబ్లో కూర్చున్న వెంటనే మంచి అనుభూతి చెందాలి. మీరు ఖాతాదారుడి ప్రదేశానికి చేరుకున్న తర్వాత యాప్పై ఉన్న క్లయింట్ లొకేటెడ్ పై క్లిక్ చేసి ఎస్ ని నొక్కండి. తద్వారా మీరు వచ్చినట్లు ఖాతాదారుడికి సమాచారం అందుతుంది. ఖాతాదారుడి ప్రదేశానికి చేరుకున్న తర్వాత 5 నిమిషాల పాటు వేచి చూసిన తర్వాత ఖాతాదారుడికి కాల్ చేయండి. ఖాతాదారుడిని చూసిన వెంటనే గుడ్ మార్నింగ్ లేదా గుడ్ ఆఫ్టర్నూన్ లేదా గుడ్ ఈవినింగ్ అని విష్ చెయ్యాలి మరియు వారి మొదటి పేరు తెలుసుకోండి. ఏదైనా లగేజ్ ఉంటే వారికి సహాయం చెయ్యండి. ఖాతాదారుడు క్యాబ్లో కూర్చున్న వెంటనే స్టార్ట్ ట్రిప్ క్లిక్ చేయండి. ఖాతాదారుడు నిర్ధారించిన వెంటనే ఎస్ క్లిక్ చేసి డ్రైవింగ్ మొదలు పెట్టండి. ప్రతి ఖాతాదారుడితో మీరు మీ ట్రిప్ని ఇలా మొదలు పెట్టాలి. మీరు అర్థం చేసుకున్నారనేది తెలుసుకోవడానికి ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుదాం.